శుభములు కలుగు నీకు. ఏరా మనవడా, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావురా? బామ్మగారు రండి కూర్చోండి. ఇదిగో వేయించిన పల్లీలు తింటున్నాను. ఆ? ఆ, పల్లీలు తింటున్నావా? గదిలో పెళ్ళాం చేత పాల గ్లాసు అందించుకుని పాలు తాగాల్సింది పోయి పల్లీలు తింటున్నావా? పల్లీలు అంతేలే, నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అది విడాకులు ఇస్తానంటే మారు మాట్లాడకుండా తీసుకోవడం తప్ప నువ్వేం చేయగలవు? మీరు కూడా అలా మాట్లాడతారండి బామ్మగారు. హాసిని అంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం ఇంకేం చేస్తాను? తనను పట్టుకుని వేలాడమంటారా? అంటే ఏంటి? నువ్వు కూడా హాసిని నుంచి విడాకులు కోరుకుంటున్నావా? నేను ఏం కోరుకున్నా కోరుకోకపోయినా హాసిని కోరిక మాత్రం అదే కదా. ఒరే అబ్బాయి, మగోడికి ఆడది విడాకులు ఇచ్చింది అంటే ఆ మగోడి బతుకు కుక్కలు చింపిన విస్తరే అయిపోతుందిరా. బయట కుక్క కూడా నీకు విలువివ్వదు. ఏ అమ్మమ్మ, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేస్తున్నానే, ఏదో నా మనవడితో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు నీ లైన్ క్రాస్ చేయొద్దని. నేనేం గీత దాటేనే? గయ్యాళిలాగా నా మీద ఎందుకలా పడిపోతున్నావు? ఏదో పాపం, నా దగ్గర వాడు బాధ చెప్పుకుంటుండే వింటున్నాను. వాడేం చెప్తున్నాడు, నువ్వేం వింటున్నావు? హా? వీడా? అవ్వ, తాడి కట్టిన మొగుణ్ణి పట్టుకుని వాడు వీడు అంటారా ఎవరైనా? అది మర్యాదేనా? ఏ మొగుడు మాత్రం పెళ్ళాన్ని ఏమే వసే అనొచ్చా? ఆ మాటలకి మాత్రం మర్యాద ఇచ్చినట్ట? మొగుడు పెళ్ళాన్ని ఏవండి అంటే పెళ్ళా మొగుడిని ఏవండి అనాలి. అయినా నువ్వు మాట మార్చుకో. పద ముందిక్కడి నుంచి పద. అయ్యో ఉండవే, నేనేమీ విడాకులు వద్దనట్లేదు. విడాకులు తీసుకుంటే బయట పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. నువ్వేం వివరించనక్కర్లేదు. పదెక్కడి నుంచి. అయ్యో ఆగవే, ఆగో. పదెక్కడి నుంచి. ఒరే బాబు, కాస్త ఆగమని చెప్పరా దీనికి? ఆ, ఎవరది? ఏంటి ఇక్కడ మీరిద్దరూ చేస్తుంది? ఆ, అది కాదు అరుంధతి, ఇది విడాకులు ఇస్తానంటుంది కదా, వాటి గురించే మాట్లాడుతుంటే. నువ్వేం మాట్లాడద్దన్నానా? పద ముందు, నువ్వు ఇక్కడి నుంచి పద. ఇప్పుడే పంపించేస్తాను. ఆ, నువ్వు పంపించేస్తే నేనేమీ వెళ్ళను. ఈ ఇంటి ముందే కూర్చుంటాను. చాలా ఆపండి. నిజంగా నేనేం అనలేదు అరుంధతి. ఏంటి కొత్త డ్రామా? మీరిక్కడికొచ్చిందెందుకు? ఇలా కావాలని గొడవలు పడి మాకున్న మనశాంతిని దూరం చేయడానికా? అయ్యో అయ్యో, నేనేం అలాంటి దాన్ని కాదమ్మా. మీకు తంపీలు పెట్టే రకాన్ని అస్సలు కాను. ఏదో 4 మంచి మాటలు. ఏం మంచి మాటలు? ఆ? ఉమ్, మీ మాటల వల్ల మీ చేతల వల్ల ఎప్పుడూ మేం సంతోషంగా లేము. మీ కుటుంబానికి అప్పుడు నేను బాధితురాలయ్యాను. ఇప్పుడు నా కొడుకు బలవుతున్నాడు. అక్కడ నా కూతురు బాధపడుతోంది. మీ కుటుంబానికి మా మీద ఎందుకింత పగ? ఇంకా ఎంత నాశనం చూస్తారు ఇంట్లో? అయ్యో